తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పారు అధికారులకు హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని. ఎస్, అసలు ప్రభుత్వపు హనీమూన్ పీరియడే ముగిసిపోయింది. ఇక పైన ఇప్పటిదాకా రేపు చేస్తారులే, ఎల్లుండి చేస్తారులే అన్నటువంటి ఆలోచన నుండి జనం బయటకు వచ్చేస్తారు. ఏది అని నిలతీయడం బిగించేస్తారు. అలాగే ఉద్యోగాలు పోయిన వాళ్ళ తిరుగుబాటు, అలాగే ఉద్యోగుల తిరుగుబాట్లు ఇవి ఆరంభమైపోయినాయి. ఇక సంక్షేమ పథకాలు అందకపోతే ప్రజల చిత్కారాలు పెరుగుతాయి. ఇంకొకటి, మొన్ననే దీపం పథకం లాంటి వాటికి మొత్తం డబ్బులు ఒకేసారి వేస్తామన్నారు. అంతకుముందు అసలు గ్యాస్ డబ్బులు ఇళ్లలో పడిపోతున్నాయి అన్నారు. ఆ తర్వాత మొత్తం డబ్బులు ఒకేసారి వేస్తున్నారు. ఇప్పుడు అది 2 దశల్లో ఇస్తామంటున్నారు. ఇచ్చే 2,500 1,250 రూపాయలు చొప్పున వేస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? దాంట్లో ఎవరికి ఫీలింగ్ ఉంటుంది? అది దాంతో పబ్లిక్లో ఒక అన్రెస్ట్ పెరుగుతుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే ముందు ప్రజలని తన ఇంటి దగ్గరికి రానియాలి. నెలలో కనీసం ఒక 5-10 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవాలి. ఆ వినతి పత్రాలు ఇచ్చే సందర్భంలో స్థానికుల యొక్క బాధలు తెలుస్తుంటాయి. అది ప్రపంచానికి తెలియజేసేందుకు తన మీడియా, తన సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించాలి. అప్పుడు ఇక్కడ జరుగుతున్నది ప్రజల్లోకి వెళ్తాయి. ఎందుకంటే అంత అద్భుతం జరుగుతున్నట్టు తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేస్తుంటుంది. అట్లాంటప్పుడు అది కాదు అన్నటువంటి రెండో వెర్షన్ రావాలంటే జగన్ కూర్చోవాలా, టైం స్పెండ్ చేయాలా, వచ్చే పబ్లిక్ని రిసీవ్ చేసుకోవాలా. అప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి విజ్ఞాపనల్ని తన మీడియా, తన సోషల్ మీడియా ద్వారా ఫోకస్ చేసుకోవాలి. అది చేసుకోను, నేను ఎట్లాగే తిరుగుతూ ఉంటాను, వారంలో 2-3 రోజుల పాటు సమయం కేటాయిస్తాను అనుకుంటే ఇక ఆయన రాజకీయం ఎలా ఉంటుంది అనేది ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు.